హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ లేదు ఈరోజైతే, బికాస్ పాడిన పాట ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. బట్ స్టిల్ అందరూ ఓపికగా కొంచెం ధైర్యం తెచ్చుకొని పాట విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అంతే, ఏమీ లేదు. అండ్ బిగ్ బాస్ లవర్స్ ఎంతమంది అని అడిగాను, ఎవరూ చెప్పలేదు. నేను ఆల్రెడీ బిగ్ బాస్ చూస్తున్నాను తెలుగులో. మీరు ఎంతమంది చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అన్నాను, ఎవరూ చెప్పలేదు. కోర్స్ ఇంకా మీరు ఎపిసోడ్ చూడలేదు అనుకుంటానులే, 15th ఎపిసోడ్ రైట్. ఓకే. అండ్ రేపు నేను భద్రాచలం టెంపుల్కి వెళ్తున్నాను. బికాస్ తెలిసిన వాళ్ళు ఒకరు వస్తున్నారు, వాళ్ళకి భద్రాచలం గుడి చూపించడానికి తీసుకెళ్తున్నాను. అందుకే రేపటి ఎపిసోడ్ ఈరోజే రికార్డ్ చేస్తున్నాను. అందుకని మీరు ఇంకా కామెంట్స్, ఎపిసోడ్స్ చూసి ఇంకా కామెంట్స్ కూడా పెట్టలేదు. సో ఆ కమెంట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అప్పటి వరకు దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తున్నా. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఏం చూసాము అంటే, ఝాన్సీ మన సోనుని మోటివేట్, తను డీలా పడిపోతుంటే దేవుణ్ణి తిట్టుకుంటూ, తన లైఫ్ని తిట్టుకుంటూ, నాకేమీ లేదు, నా లైఫ్ అయిపోయింది, అది ఇదని తను తానే తక్కువ చేసుకొని నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతూ ఉంటే, తనకి ఇది కాదు కరెక్ట్ అని చెప్పేసి తను అనాథాశ్రమానికి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ హాస్టల్స్కి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి వాళ్ళ లైఫ్లో ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి తన్ని పాజిటివ్గా మోటివేట్ చేస్తుందన్నమాట. అప్పుడు సోనుకు కూడా అవును కదా, వాళ్ళకంటే నా లైఫ్ బెటర్గా ఉంది కదా, నేను ఎందుకు ఇలా డీలా పడిపోతున్నాను, సో నా లైఫ్ ఇంకా బెటర్గా కూడా ఉండొచ్చు అని తను రియలైజ్ అయ్యి ఇంటికి వచ్చి హ్యాపీగా పాత సోనులాగా మారిపోయి వాళ్ళ పేరెంట్స్ తోటి, వాళ్ళ అన్నయ్య తోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఝాన్సీని ఈరోజు నైట్ ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళు అంటుంది. సో తనతో పాటు డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది ఝాన్సీ. వాట్ నెక్స్ట్? సో ఇలా తన లైఫ్ ఇన్ రొటీన్గా మారిపోతుంది. తనకేమన్నా యాంబిషన్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. తన యాంబిషన్స్ ఏమై ఉంటాయా అనేది ఎప్పటికప్పుడు ఝాన్సీ కనుక్కోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. దానివైపుగా నువ్వెందుకు పరుగులు పెట్టకూడదు అని చెప్పి తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా తన్ని ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించనివ్వకుండా ప్రజెంట్లో ఉండి ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని తను ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపుగా తను పరిగెత్తాలి అని చెప్పి తన్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ హ్యాపీగా జరుగుతూ ఉంటుందన్నమాట లైఫ్. ఇలా వెళ్తూ ఉండగా ఒకరోజు వాటర్ల్యాండ్కి వెళ్దాము అనుకుంటారు. సో లైక్ వండర్లా అనుకోండి. ఓకే, సో వండర్లాకి వెళ్దాము అనుకుంటారు అనమాట. సో వండర్లాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఝాన్సీ ఫ్రెండ్ ఉంది కదా, తను, అరుణ్, వాళ్ళ చెల్లి సోను, నలుగురు వాటర్ల్యాండ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, ఇంకా సోను ది బెస్ట్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది కూడా ఒక 2 years తర్వాత తన లైఫ్ మళ్ళీ తనకు వచ్చేసింది అన్న హ్యాపీనెస్ అన్నమాట తనకి. ఇంకా సో తను ప్రతి వాటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, రోలర్ కోస్టర్ ఎంజాయ్ చేస్తుంది. తర్వాత అక్కడ ఉన్న థియేటర్స్ కూడా ఉంటాయి వాటర్ల్యాండ్లో, లైక్ 3D మూవీస్, 12D మూవీస్, ఇవన్నీ కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. సో అందుకని ప్రతిదీ బంప్ కార్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ లోపల లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం అయిన తర్వాత సోను ఏంటంటే ఇంకా లంచ్ టైంలో అన్నీ తెచ్చుకుంటారు, కూర్చొని మంచిగా స్లోగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఝాన్సీ ఫ్రెండ్ అరుణ్ అండ్ సోను నలుగురు కూర్చొని తింటూ ఉంటారనమాట. సో ఇలా తింటున్న క్రమంలో సోనుది ఫాస్ట్గా తినడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత సోను ఏం చేస్తుందంటే
సరే మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తను పక్కకి వెళ్ళిపోతుందనమాట. ఇంకా వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సోను ఏం చేస్తుందంటే అటు ఇటు చూసి ఆ పక్కనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. సీరియస్గా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిపోయి ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుంటుంది అనమాట. ఆర్డర్ చేసుకున్నాక సరే ఇక అమ్మయ్య ఎవ్వరూ మన దగ్గర లేరు, ఇన్ని రోజుల నుంచి నేను ఐస్ క్రీమ్ తినాలి అని ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా, నన్ను అసలు ఎవరూ తినివ్వట్లేదు అని చెప్పేసి తను ఎవరికీ తెలియకుండా ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందామని ఇలా తీసి నోట్ దగ్గరికి పెట్టబోతూ ఉంటే ఝాన్సీ ఫాస్ట్గా వచ్చేసి ఐస్ క్రీమ్ని లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకునేసరికి సోనుకి బాగా కోపం వస్తుంది. అరే ఏంటి అలా చేస్తావు, నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నేను తింటుంటే నీకేంటి, నువ్వెందుకు లాగేసావు అని గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఝాన్సీతో సోను. అప్పుడు ఝాన్సీ, కాదు నువ్వు ఐస్ క్రీమ్స్ తినకూడదు, చల్లటి పదార్థాలు ఏవీ తినకూడదు, షుగర్ కంటెంట్స్ అసలు తినకూడదు, నీకు ఎక్స్టర్నల్ స్టిచెస్ తగ్గాయి కానీ ఇంటర్నల్గా నువ్వు ఇంకా కూడా పచ్చిగానే ఉంది, డాక్టర్స్ నువ్వు మినిమం 1 ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, నేను నీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, అందుకే కదా మేము నిన్న ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, షుగర్కి సంబంధించిన ఏవి తినివ్వట్లేదు అని ఝాన్సీ అంటదన్నమాట. లేదు నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, నేను తినాల్సిందే అని అడ్డమంటుగా ఉండదన్నమాట సోను. అలానే ఝాన్సీ కూడా తన కన్సర్న్ ఉంటుంది కదా, సో కన్సర్న్ కొద్దీ లేదు నీ హెల్త్ నాకు చాలా ముఖ్యం కాబట్టి నేను ఇవ్వను అని అంటదనమాట. అనేసరికి అసలు నువ్వెవరు నన్ను రెస్ట్రిక్ట్ చేయడానికి, నీకు ఏ హక్కు ఉందని అని ఇంకా సోను ఎదురు తిరుగుతుందన్నమాట. అయినా సరే నువ్వేమైనా అను నన్ను, అయినా సరే నీ హెల్త్ ఇంపార్టెంట్, నేను ఇవ్వను అని అంటదన్నమాట. వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉండగా ఝాన్సీ ఫ్రెండ్ అండ్ అరుణ్ ఫాస్ట్గా ఉరికొస్తారు అక్కడికి. ఉరికొచ్చేసి ఏమైంది అంటే, చూడు అరుణ్ మీ చెల్లి ఏం చేస్తుంది, ఐస్ క్రీమ్ తింటాను అంటుంది, వద్దు అంటే వినట్లేదు అని అంటాడనమాట. అని అంటుంది ఝాన్సీ. అప్పుడు అరుణ్, అవును నువ్వు తినొద్దు కదా, డాక్టర్స్ చెప్పారు తినొద్దని, ఎందుకు ఇలా చేస్తున్నావు సోను అంటే, అన్నయ్య నువ్వు నోరు మూసుకో, నువ్వు ఎప్పుడు ఝాన్సీకే సపోర్ట్ చేస్తావు నాకు అది తెలుసు, కానీ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, నేను తింటా అంతే అని వాళ్ళ అన్నయ్యతో కూడా వాదిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య, అబ్బా సోను ఏంటి నువ్వు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఓకే తినొద్దు అంటున్నాము అంటే నీ మంచి గురించే చెప్తున్నాము, తినొద్దు అని అంటదన్నమాట. అనేసరికి ఇంకా సోనుకి బాగా కోపం వచ్చేసి సరే అయితే ఇంటికి పోదాం పదా అని అంటదన్నమాట. ఇంకా అనగానే అరుణ్, అదేంటి ఇంకా ఉన్నాయి కదా రైడ్స్, అవన్నీ ఎంజాయ్ చెయ్యి, ప్రశాంతంగా సాయంత్రానికి వెళ్దాంలే అని అంటాడు. లేదురా నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నువ్వు వస్తావా రావా, నువ్వు రాను అంటే నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, లేదా వెళ్దాము అని అంటదన్నమాట వాళ్ళ అన్నయ్యనే సోను. అనగానే ఇంకా అరుణ్కి వేరే ఆప్షన్ లేక అని వెళ్ళిపోతూనే ఉంటుంది సోను. అప్పుడు అరుణ్కి వేరే ఆప్షన్ లేక, సోను వస్తున్నా ఆగు అని చెప్పి, సారీ ఝాన్సీ, సోను తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని చెప్పి గబగబా సోను వెనకాలే పరిగెత్తుతాడనమాట అరుణ్. ఇంకా ఇక్కడ ఝాన్సీ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి తన్ని కన్సోల్ చూస్తూ, ఏంటి అలా బిహేవ్ చేసింది ఏంటి సోను అని అంటే, వదిలేవే అని ఝాన్సీ కూడా చాలా కోపంలో ఉంది కదా, అబ్బా వదిలేవే, తనకి ఏది మంచి చెప్తే తన బుర్రకి ఎక్కట్లేదు, అలా మాట్లాడుతుంది ఏంటి, కన్సర్న్తోనే కదా నేను చెప్పింది ఐస్ క్రీమ్ తినొద్దు అని, అలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఝాన్సీ చాలా కోపంగా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు ఝాన్సీ వాళ్ళ ఫ్రెండ్, కూల్, నువ్వు ప్రశాంతంగా ఉండు, కోప్పడకు, సర్లే వెళ్దామా మనం కూడా ఉందామా అని అంటదన్నమాట. తనే లేకపోతే ఇక్కడ ఉండి మనం ఏం చేస్తాం, పోదాం అని అంటది ఝాన్సీ. ఓకే కూల్, సరే ఇప్పుడున్న కోపంలో నువ్వు డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు, కార్ కీస్ నాకు ఇవ్వు, నేను తీసుకెళ్తాను అని అంటదన్నమాట. సరే అని చెప్పేసి కార్ కీస్ వాళ్ళ ఫ్రెండ్ చేతిలో పెట్టేస్తుంది. ఇంకా తను కార్ డ్రైవ్ చేస్తుంది, తను వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత సోను చాలా కోపంగా కారులోంచి దిగి కార్ డోర్ డమ్మని వేసేసి వచ్చి సీరియస్గా చాలా కోపం తగ్గలే ఇంకా తనకి చాలా కోపంగా వచ్చి
హాల్లో సోఫా మీద కూర్చుంటుందన్నమాట. వాళ్ళ మదర్ ఫాదరు హ్యాపీగా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సండే ఆ రోజు, ఈ విషయం చెప్పడం మర్చిపోయి, సండే కాబట్టి వాళ్ళు వండర్లాకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. సో వచ్చి కోపంగా కూర్చుంటాను అనమాట. వెనకాలే అరుణ్, అబ్బా సోను చెప్పేది వినవే అనుకుంటూ వస్తూ ఉంటాడనమాట. ఈలోపు వాళ్ళ పేరెంట్స్, ఏమైందిరా, ఎందుకు అంత కోపంగా ఉంది సోను అని అడుగుతారు పేరెంట్స్. ఏం లేదమ్మా, పిచ్చిదానిలాగా బిహేవ్ చేసిందమ్మా అక్కడ అని అంటదన్నమాట. అనగానే సోనుకి ఇంకా కోపం వచ్చేది. నేను పిచ్చిదానిలాగా ప్రవర్తించానా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి వాళ్ళ అన్నయ్యని మళ్ళా కోపంగా అంటదన్నమాట. అనగానే వాళ్ళమ్మ, సోను నువ్వు కూల్గా ఉండు, ఓకే, నువ్వు కూర్చో, నువ్వు చెప్పరా ఏమైంది అంటే, అమ్మ మా ఎవరికి చెప్పకుండా తన పక్కనున్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినపోయిందమ్మా. తినబోతుంటే ఝాన్సీ అది చూసి ఉరుక్కుంటూ వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ లాగేసుకుంది, తినొద్దు అని చెప్పింది. దీనికి కోపం వచ్చేసిందమ్మా. అక్కడి నుంచి వదిలే తన్ని ఝాన్సీని గట్టిగా తిట్టి అరిచి తన మీద వచ్చేసిందమ్మా అని చెప్తాడనమాట అరుణ్. చెప్పేసరికి సోను వాళ్ళ మదర్, అదేంటే సోను ఏదన్నా ఝాన్సీ ఏదన్నా చెప్తే నీ మంచి కోసమే కదా చెప్తుంది, ఎందుకు అలా చేసావు, అమ్మాయిని ఎందుకు అలా బాధ పెట్టావు అని అంటదన్నమాట. అనగానే ఇంకా కోపం వచ్చేస్తుంది సోనుకి. అరే ఎప్పుడు చూసినా ఝాన్సీ 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 అని ఝాన్సీ నామపట్టం చేస్తారేంటి అందరూ, అసలు మీకు నేను ఎక్కువ ఝాన్సీ ఎక్కువ, అది మీకు ఏమవుతుంది, అంటే ఝాన్సీ అంటారు, అసలు ఆ అమ్మాయితో పాటు బయటికి వెళ్ళంటారు, ఆ అమ్మాయి ఏది చెప్తే అది చెయ్యండి అంటారు, ఆ అమ్మాయి సూపర్ అంటారు, అదంటారు, ఊరికే ఝాన్సీ గురించే మాట్లాడతారు, అసలు నాకు ఆ అమ్మాయి నచ్చదు, ఊరికే అమ్మాయి గురించే చెప్తారు, ఊరికే అమ్మాయితో బయటికెళ్ళు అంటారు, ఏంటి అసలు ఈ బాధ నాకు అని ఇంకా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది ఝాన్సీని తిట్టుకుంటూ. అలా మాట్లాడుతూ ఉండేసరికి సోను వాళ్ళ మదర్ కంట్రోల్ తప్పిద్దనమాట. కంట్రోల్ తప్పి లాగి పట్టి చెంప మీద ఒక్కటి పీకిద్ది వాళ్ళ మదర్. పీకేసరికి సోను షాక్లో ఉంటుంది. ఏంటమ్మా ఆ అమ్మాయి గురించి ఏదో మాట్లాడితే నన్ను కొడతావేంటి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అన్నమాట. మళ్ళీ నువ్వు నోరు ముయ్, ఓకే, నీకు ఏం తెలుసు ఝాన్సీ గురించి అని చెప్పి వాళ్ళ మదర్ అంటారనమాట. నాకేం తెలియాల్సిన అవసరం లేదు, నాకు అవసరమే లేదు, నువ్వు అంటే ఝాన్సీ అని ఇంట్లో కూడా వెళ్ళలేకపోతున్నాను నేను తన గురించి అని చెప్పి మళ్ళీ అరుస్తుంది అనమాట. ఇంకప్పుడు వాళ్ళ నాన్న, యూ జస్ట్ షటప్, ఓకే అని సోనుని అంటాడు. అప్పుడు నోరు మూస్తుంది సోను. మూసేసి, ఏంటి మీరందరూ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడుగుతుంది అనమాట. అడిగేసరికి అప్పుడు నువ్వన్నా చెప్పరా అని వాళ్ళ అన్నయ్యని అడిగితే అప్పుడు అసలు ఝాన్సీ ఎవరో తెలుసా నీకు అని అంటానమాట. ఎవరేంటి, నాకేం తెలుసు, నీ బిజినెస్ పార్ట్నర్ అని అంటదనమాట. అంటే నీకు అదే తెలుసు, బట్ ఝాన్సీ నిన్ను వన్ సైడెడ్గా లవ్ చేస్తుంది అని చెప్తాడనమాట. చెప్పంగానే షాక్ తాకినట్టు అవుతుంది సోనుకి. వాట్ అంటదన్నమాట. అనగానే అవును, అండ్ తనది ఇప్పటి ప్రేమ కాదు, ఓకే, అసలు నువ్వు ఝాన్సీని ఫస్ట్ టైం ఎక్కడ చూసావో తెలుసా, నీకు గుర్తులేదు కదా, నేను చెప్తాను. ఝాన్సీ నిన్ను మనం ఫస్ట్ టైం అండర్-13 ఛాంపియన్షిప్ మీటింగ్కి స్పోర్ట్స్కి మీట్స్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఎంకరేజ్ చేయడానికి స్టేడియంకి వచ్చావు, గుర్తుందా, అక్కడ ఒక అమ్మాయిని గుద్ది నువ్వు కింద పడ్డావు, గుర్తుందా అని అంటాడనమాట. అనగానే కూర్చొని ఒక్కసారి రీకాల్ చేసుకుంటుంది అనమాట. రీకాల్ చేసుకున్నప్పుడు ఆ సీన్ తనకి ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయ్యి, ఆ అమ్మాయికి సారీ చెప్పాను, ఆ తర్వాత వచ్చి నీకు ఎంకరేజ్ చేశాను, గుర్తుంది అంటే, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఝాన్సీ. ఆ రోజు నిన్ను చూసింది, ఆ రోజు తనకి 11 years, ఈరోజు తనకి 25 years. ఈ రోజుకి నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది ఆ రోజు నుంచి అనేసరికి అప్పుడు సోను, వాట్, అప్పటి నుంచి నన్ను లవ్ చేస్తుందా, నేను ఎవరో తెలీదు, ఏంటో తెలీదు అంటే, అది ఝాన్సీ, నువ్వేంటి, ఎవరు, ఎలాంటి అమ్మాయివి ఏమీ తెలియదు తనకి, తను నిన్ను మళ్ళీ చూస్తుందో లేదో కూడా తెలియదు తనకి, బట్ స్టిల్ తను నిన్ను ప్రేమించింది.
ఆ తర్వాత ఎవరిని తన లైఫ్లోకి మళ్ళీ ఇన్వైట్ కూడా చేయలేదు. మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత నేను తన్ని ప్రపోజ్ చేశా పెళ్లి చేసుకుంటాను అని. బట్ లేదు, మా అందరికీ అప్పుడు తెలిసింది, వాళ్ళ అమ్మకు కూడా అప్పుడే తెలిసింది దట్ షీ వాజ్ ఇన్ లవ్ విత్ యూ సిన్స్ షీ వాజ్ 11 years old. తనకి 11 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి తను నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది అని మాకు ఆ రోజు తెలిసింది. ఆ రోజైనా నేను చెప్పబట్టి తను బయటపడి చెప్పిందే కానీ, లేదా ఇప్పటికీ తను నిన్ను ప్రేమిస్తున్న విషయం మనకెవరికీ తెలిసేది కాదు. అంత సిన్సియర్గా లవ్ చేసింది నిన్ను. అసలు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మేము అసలు నీ మీద హోప్సే వదిలేసాం, నువ్వు వద్దనుకున్నాం. కానీ ఝాన్సీ ఒక్కతే నీ గురించి వెతికింది, నీ గురించి సర్వే చేసింది. యూనో, మేము ఈరోజు నువ్వు మాతో పాటు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం కూడా ఝాన్సీ. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మాకు రావాలని లేదు, కానీ తను మమ్మల్ని కన్విన్స్ చేసి నీ దగ్గరికి వచ్చేలాగా చేసింది. ఈరోజు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే కారణం ఎవరు? నిన్ను డైలీ మోటివేట్ చేసేది ఎవరు అని ఇంకా వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నయ్య ముగ్గురు చుట్టూ తనకి క్లాస్ పిత్తా ఉంటారనమాట. అప్పుడు స్లోగా ఈరోజు నువ్వేదో ఆనందంగా ఉన్నావని, నువ్వు పాస్ట్లో నువ్వు 2 సంవత్సరాలు చూసిన నరకాన్ని నువ్వు మర్చిపోగలిగావు అంటే దానికి కారణం ఎవరు? ఝాన్సీ కాదు, తను కాదు. నిన్ను బయటికి తీసుకెళ్ళి నీకు కావాల్సినవన్నీ కొనిపించి నిన్ను డైలీ మోటివేట్ చేస్తూ నీకు పాజిటివ్ వైబ్స్ నీ చుట్టూ కలిగిస్తూ నీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ నువ్వు వద్దన్నా, నువ్వు నీరసపడుతున్నా, లేదు రావాల్సింది అని నిన్ను లాక్కపోయి, దేవుడి మీద నీకు నమ్మకం లేకపోయినా నీకు దేవుడి మీద నమ్మకాన్ని కలిగించి రోజు పొద్దున్నే నిన్ను గుడికి తీసుకురావడం, ఇన్ని చేస్తుందే ఎందుకు చేస్తుంది? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి చేస్తుంది. ఓకే, అండ్ ఇన్ రిటర్న్ తను ఎప్పుడూ నీ దగ్గర నుంచి ప్రేమని, కనీసం తను నిన్ను ప్రేమిస్తుందని కానీ నీకు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. తను నీ దగ్గర నుంచి రిటర్న్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకేనా, అది తన గొప్పతనం అని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య క్లియర్గా చెప్తారనమాట. అప్పుడు తను స్లోగా రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అవును కదా, తను ఎప్పుడూ నా చుట్టే ఉంటుంది, నాకు ఎన్ని చేసింది, నాకు అండ్ ఇంకోటి కూడా చెప్తాడు వాళ్ళ అన్నయ్య దట్ ఆ రోజు నిజంగా కూడా తను నీ కోసం నీ దాకా వచ్చింది కాబట్టి మీ సందీప్ గారు నిన్ను పొడిచి అవతల వేసిన తను చూసింది కాబట్టి నువ్వు ఈరోజు మన మధ్యలో ఉన్నావు, గుర్తుపెట్టుకో అని చెప్తాడనమాట. అనగానే ఇంక ఇవన్నీ ఆలోచిస్తుంది, అన్ని డాట్స్ జాయిన్ చేసుకుంటూ ఉంటుంది సోను. చేసుకున్న తర్వాత అప్పుడు స్లోగా రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అవును కదా, తనంటూ లేకపోతే ఈరోజు నాకు ఈ లైఫ్ లేదు కదా, నేను ఎందుకు తను అలా నెగ్లెక్ట్ చేసినట్టుగా మాట్లాడాను, అరే షిట్ అని అప్పుడు రియలైజ్ అవుతుంది. సో అయ్యి లేదు, నేను చేసింది చాలా పెద్ద తప్పు అని సోను రియలైజ్ అవుతుంది. సో వాట్ నెక్స్ట్? ఈ రియలైజేషన్ ప్రేమగా మారుతుందా లేదు ఐఎమ్ నాట్ ఇంటూ ఎల్జిబిటీ కమ్యూనిటీ, ఐఎమ్ ఎ స్ట్రైట్, సో ఒక ఫ్రెండ్గా నీతో ఎప్పటికీ ఉండిపోతాను అని అంటుందా, లేదా ఇంకేదన్నా ట్విస్ట్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో స్లోగా చూద్దాం. ఓకే, అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.